రైట్. ఎలక్షన్ మార్నింగ్లో భాగంగా ప్రొఫెసర్ కె నాగేశ్వర గారి విశ్లేషణ మనం ఇప్పుడు చూడబోతున్నాం. తాజా పరిణామాలు నిన్న 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పోలింగ్ సరళి, అలాగే ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి, వీటిపై మాట్లాడబోతున్నాం. నాగేశ్వర గారు, నిన్నటి వరకు మనం చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలింగ్ అయితే ముగిసింది, కానీ ప్రధానంగా ఈసీ ఫెయిల్యూర్స్ అనేవి హైలైట్ అవుతున్నాయి. కేవలం 2 రాష్ట్రాలకే పరిమితం కాకుండా నిన్న తొలి విడతలో జరిగిన 91 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కూడా ఈవీఎంల మొరాయింపే ప్రధాన అంశంగా మారిపోయింది. అంటే ఎందుకు పదే పదే ఇదే జరగడము? నిన్న కూడా భారీ సంఖ్యలో ఈవీఎంలు మొరాయించడం, అర్ధరాత్రి వరకు ఓటింగ్ జరగటం, అంటే పాఠాలేమి నేర్వట్లేదా? ఎలక్షన్ కమిషన్ ఎక్కడ లోపం ఉందంటున్నారు? అండ్ ఈ ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలు మొరాయించడం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇతరత్ర జరగడం ఒక శుభ పరిణామం మనకు. ఎందుకంటే శుభ పరిణామం ఎందుకంటున్నానంటే, ఇది రాజకీయ కుట్ర అనేటువంటి అనుమానాలు లేకుండా అంతటా జరిగితే ఓకే, అంతటా జరిగినాయి అనుకుంటారు. అందువల్ల అది అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగాయి, ఎన్ని జరిగాయి, ఎంత టైం జరిగింది, ఇంకా లెక్కలు తేలాలి. ఒకటి ఏంటంటే, ఈ ఎన్నికల కమిషన్ తప్పులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే అసలు ఓటర్ జాబితా నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఓటర్ల జాబితా ఎప్పుడు అవకతవకలే, ఓట్లు ఉండవు, అసలు ఓటర్లు నమోదు కారు, నమోదైన కనబడవు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేస్తే లోక్సభ ఎన్నికల్లో ఉండవు, లాస్ట్ ఎన్నికల్లో ఓటేస్తే ఈ ఎన్నికల్లో ఉండవు. ఒక ఇంట్లో 4 కుటుంబ సభ్యులు ఉంటే 4 పోలింగ్ బూతులు ఉంటాయి. ఇవి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అందువల్ల ఒక ఎలక్టోరల్ లిస్టును ఎందుకు తయారు చేయలేరు? ఇప్పుడు చాలా చిన్న విషయం ఇది. ఎందుకంటే ఒక పోలింగ్ స్టేషన్లో 1000-1500 మంది ఉంటారు. మీరు ఆ స్థానికంగా ఉన్న 2 పోస్ట్ మ్యాన్ల సహాయం తీసుకుంటే ఆ ఓటర్ లిస్టు శానిటైజ్ అయిపోతుంది. అసాధ్యమేం కాదు. లేదు, మీరు ఎన్ఎస్ఎస్ వర్కర్స్, వాలంటీర్స్ ఉంటారు ప్రతి కాలేజీలో, వాళ్ళను ఉపయోగించినా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఓటర్ శానిటైజేషన్ చేపడతారు. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ ఎక్సర్సైజ్. అంటే డెమోక్రసీ, ప్రజాస్వామ్యం యొక్క ప్రాధాన్యత అర్థమైతే, ఎన్నికల ప్రాధాన్యత అర్థమైతే, ఓటర్ ప్రాధాన్యత అర్థమైతే, ఇది ఏమీ అసాధ్యమైన విషయం ఏమైతే కాదు. అందువల్ల దీనికి ఇంత తంటాలు ఎందుకు పడుతున్నారు? సో ఈ ఎలక్టోరల్ ఓటర్ లిస్టులను ఇన్ని అవకతవకలతో చేయాల్సిన అవసరం, పరిస్థితి ఎందుకు వస్తుంది? నేను చాలాసార్లు చెప్పాను, అంగారక గ్రహం మీదకి వెళ్ళగలుగుతున్నాం, 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలని ఛేదించగలిగే ఐసీబీఎంలు చేస్తున్నాం, ఉపగ్రహ విధ్వంసక వ్యవస్థలు అంటే ధ్వని వేగానికి, సౌండ్ స్పీడ్ కన్నా 10 రెట్లు ఎక్కువ వేగంగా 300 కిలోమీటర్ల ఎత్తున, 300 ఇక్కడ నుంచి 300 కిలోమీటర్ల ఎత్తున అంతరిక్షంలో ఎక్కడో తిరుగుతున్న, అతి వేగంగా ప్రయాణం చేస్తున్న ఉపగ్రహాన్ని ఇక్కడ నుంచి గురికొట్టి కూల్చగలుగుతారు. కానీ నీ పక్కన ఉన్న ఓటర్ను మాత్రం పట్టుకోలేవు. ఇది డెఫినెట్గా అసమర్థత కాకపోతే ఇంకేమవుతుంది? దీనికి కారణము ఎన్నికల కమిషన్ స్క్వేర్లీ రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు సారీ చెప్తారేమో. సో సారీ చెప్తే లాభం ఏంటి? సో ఇక్కడ ఓటర్ల జాబితాతో మొదలైన తర్వాత ఇక రెండవది, ఎలక్షన్ కమిషన్ యొక్క సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే, ఈ మారల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎన్ఫోర్స్ చేయడం. ప్రవర్తన నియమావళిని ఇష్టం వచ్చినట్టు ఒక చోట ఒక రకంగా, మరో చోట ఇంకో రకంగా అధికారంలో ఉన్న వారికి సహకరించేటువంటి రీతిలో మారల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ప్రవర్తన నియమావళి అవుతోంది. ఇవాళ మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా చూస్తున్నాం. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, మీరు పుల్వామా అమరవీరులకు ఓటేయండి, బాలాకోట్ వీరులకు ఓటేయండి అని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎన్నికల కమిషన్ లిఖితపూర్వకంగా రిటర్న్ ఆదేశాలు ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ను ఉపయోగించకూడదు అని. మరి ఆర్మ్ ఫోర్స్ ఉపయోగించకూడదని ఎలక్షన్ కమిషన్ రిటర్న్ ఆర్డర్స్ ప్రస్తావన తేయకూడదు, ప్రచారం ఎక్కడా ప్రస్తావన తేయకూడదు అని. ఇదే రిటర్న్ ఆదేశాలు మారల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో. మరి ఏ రకంగా ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు? ఓపెన్గానే కదా, బహిరంగ మనకు వీడియోలు ఉన్నాయి కదా. అంటే ప్రధానమంత్రి మారల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘిస్తుంటే ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకుంటుందా? మీరు సైన్యాన్ని ఉపయోగించకూడదు, ప్రస్తావించకూడదు అంటే ఒక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సైన్యం మోడీ సైన్యం అంటాడు. మారల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే, మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టకూడదు అని. ఓపెన్గా మతాల మధ్య, ఇప్పుడు అమిత్ షా వాయనాడ్ను పాకిస్తాన్తో పోలుస్తాడు. సో అలీ బజరంగ్ బలీలు అంటారు. ఇవన్నీ ఓపెన్గా జరుగుతున్నాయి. అందువల్ల మారల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన జరుగుతుంటే ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకుంటోంది. ఇక మూడవది, ఎన్నికల కమిషన్ షెడ్యూళ్ళు ప్రకటించడం కానీ, సో లేదు ఒక సంఘటనలకు స్పందించడం కానీ,
అధికారుల బదిలీ కానీ ఈ అన్నిట్లో కూడా ఎన్నికల కమిషన్ పాక్షిక వైఖరి అనుసరిస్తోంది అనేది ఒక మూడవ అనుమానం వస్తుంది. ఇక నాలుగవది అతి ముఖ్యమైనది ఈవీఎంల పనితీరు. ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే 20 ఏళ్ళుగా ఈవీఎంలు వాడుతుంటే ఇంకా ఎందుకు మొరాయిస్తాయి? ఒకవేళ మొరాయిస్తే ఈవీఎంలే అద్భుతమైనవి అని చెప్పి ఎన్నికల కమిషన్ ఎందుకు మొరాయిస్తోంది? ఇప్పుడు ఈ ఆఖరికి వీవీపీఏటీ యంత్రాలు లెక్కించండి కూడా ఈ ఎలక్షన్ కమిషన్ మొరాయిచ్చింది. ఎందుకు లెక్క పెట్టాలి, మేము ఒకటి లెక్క పెడతామని. సో అందువల్ల వీవీపీఏటీ మిషన్లు కూడా ఎన్నికల కమిషన్ స్వచ్ఛందంగా తేలే. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే తెచ్చింది. తెచ్చిన తర్వాత కొన్ని ఎక్కువ లెక్క పెట్టండి అని అన్నారు. అంటే ఎన్నికల కమిషన్ మొరాయించింది, మేము లెక్క పెట్టామన్నారు. అప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు మొట్టికాయలేసి 5 లెక్క పెట్టండి అన్నారు. సో ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఈవీఎంలు మరి మెకానికల్ డివైసెస్ కదా, అవి ఎలక్ట్రానిక్ డివైసెస్ కదా, టెక్నికల్ డివైసెస్ కదా, మెకానికల్ కాదు, టెక్నికల్ డివైసెస్ కనుక లోపాలు ఉంటాయి అన్నప్పుడు మరి టెక్నికల్ డివైసెస్ కనుక ట్యాంపరింగ్ ఉండవచ్చు అని అనుమానం. ఈ పాసిబిలిటీ ఉంటే ఆ పాసిబిలిటీ ఉంటుంది. మీరు ట్యాంపర్ ప్రూఫ్ అంటున్నారు, మాల్ ఫంక్షనింగ్ ప్రూఫ్ ఎందుకు ఉంటలేవు? సో ట్యాంపర్ ప్రూఫ్ అని మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారే, మరి మాల్ ఫంక్షనింగ్ ప్రూఫ్గా దీన్ని ఎందుకు చేయలేము? ఎందుకంటే చాలా ముందే ఈవీఎంలు ఎన్నికల కమిషన్ కస్టడీలో ఉంటాయి. ఇంతటి టెక్నాలజీ అసలు ఎక్కడా లేదు అని అద్భుతమైన టెక్నాలజీ చెప్తుంటే మళ్ళీ మేము అన్నీ చెక్ చేసి పంపించామంటున్నారు. సో ఎక్కడో ఒకటో రెండో అయిందంటే మన రిమోట్ ప్లేస్లో అయిందంటే వీ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే ఒక్కసారి ఈవీఎం మొరాయించాక ఏమవుతుంది? నేను ఒక ఓటర్గా వెళ్తాను, నేను అందరికీ తెలుసు, మన అందరం కూడా ఓటేసాం. స్కార్చింగ్ హీట్, భయంకరమైన వేడి, వెళ్ళి లైన్లో నిలబడి ఒక అర్ధ గంట నిలబడిన తర్వాత ఈవీఎం పనిచేస్తలేదు అంటారు. ఇప్పుడు మన సినిమా టికెట్లకు నిలబడి ఆడికి ఆఖరికి వచ్చిన తర్వాత ఆ పోలింగ్ అది కరెక్ట్ కౌంటర్ దాకా వచ్చిన తర్వాత అయిపోయిన టికెట్లు అని బయట మాత్రం బ్లాక్లో అమ్ముతున్నాయి అనుకో, ఎంత పిచ్చెక్తుంది. సో ఇప్పుడు ఈవీఎంల పరిస్థితి కూడా అంతే. అర్ధ గంట నిలబడిన తర్వాత ఈవీఎం పనిచేస్తలేదు. ఎంతసేపు ఎప్పుడు బాగుపడుతుంది తెలియదు. వీళ్ళకి ఓపిక లేక ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే 10 నిమిషాల పక్కింటి ఆవిడ వస్తుంది, ఏంటి వదిన గారు మీరు ఓటేశారా అని. అంటే ఇప్పటిదాకా లైన్లో నిలబడి వచ్చేసాను అంటే నేను ఓటేసి వచ్చాను కదా అంటారు. అంటే అప్పుడే మంచిగా అయిందంటే అప్పుడే ఈవీఎం మంచిగా అవుతుంది, మంచిగా అయింది కదా అని మళ్ళీ పోతుంది పాపం, మళ్ళీ ఈవీఎం మొరాయిస్తుంది. సో ఇట్లా ఎంతకాలం ఒక ఓటరు ఎన్నిసార్లు వెళ్తాడు పోలింగ్ బూత్కు? సో అందువల్ల ఎవరు బాధ్యులు? సో ఈవీఎంలు ఎన్ని గంటలు మొరాయించాయి, మళ్ళీ దానివల్ల ఎంతమంది ఓటర్లు తిరిగి రాలేదు, ఎంతమంది అసౌకర్యానికి గురయ్యారు, అసౌకర్యానికి గురైన తర్వాత దానికి ఎన్నికల కమిషన్ అకౌంటబుల్ కాదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడా లేవు. తర్వాత ఈవీఎంల అసలు వాటి వెరిఫైబిలిటీ అంటే ఇప్పుడు ఎన్నికలు అనేది వెరిఫైబుల్గా ఉండాలి. సో ఆ వెరిఫైబిలిటీ పైన ప్రశ్నలు. సో ఈవీఎంల మీద ఇన్ని క్వశ్చన్స్ ఉన్నప్పుడు కనీసం వీవీపీఈటీ మిషన్లైనా లెక్క పెట్టడం. అయితే ఈవీఎంలు మొరాయించడానికి వీవీపీఈటీ మిషన్ లెక్క పెట్టడం పరిష్కారం కాదు. ఎందుకంటే ఈవీఎంలు మొరాయించడం వల్ల సమస్య ఏంటంటే వేయాల్సిన ఓటర్ వేయకుండా పోవచ్చు. అందులో ముఖ్యంగా ఉమెన్ ఓటరు, ఓల్డ్ ఓటర్స్ వేయకుండా పోవచ్చు. ముఖ్యంగా పీక్ అవర్స్లో మొరాయిస్తే ఇప్పుడు కొంతమంది మార్నింగ్ ఓటేసి వెళ్ళిపోదాం అనుకుంటారు, పొద్దున్న అది పనిచేయదు. మరి మాకు ఓటింగ్లు జరుపుతున్నారు, అన్ని జరుపుతున్నారు, మాకు ఓటింగ్లో మొరాయిస్తలేవు, రియల్ ఓటింగ్లో మొరాయిస్తున్నాయి. అంటే నాగేశ్వర్ గారు నిన్న టీడీపీ ఇలాంటి కొన్ని పార్టీలు చేసిన ఆరోపణ ఏంటంటే అంటే లోపాలున్న ఈవీఎంలు ఏపీకి పంపించారా? తెలంగాణలో ఏపీలో ఎలక్షన్స్ జరిగాయి, తెలంగాణలో ఎక్కడ ఈవీఎంల మొరాయింపుకి సంబంధించి ఎక్కువ కంప్లైంట్లు రాలేదు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు మెజార్టీ నియోజకవర్గాల్లో ఈవీఎంల మొరాయింపు అనేది ఒక ప్రధాన అంశంగా మారింది. ఆ కారణంతోనే నిన్న సాయంత్రం 6 గంటలకి 6,000 చోట్ల, రాత్రి 9 గంటలకి 726 చోట్ల, రాత్రి 10 గంటలకి 256 చోట్ల, రాత్రి 10 గంటల 30 నిమిషాలకు 138 చోట్ల, రాత్రి 11 గంటలకి 70 చోట్ల, రాత్రి 11 గంటల 30 నిమిషాలకు 49 చోట్ల, అర్ధరాత్రి దాటాక అంటే తేదీ మారిపోయిన తర్వాత కూడా 23 చోట్ల పోలింగ్ జరిగింది నిన్న. అంటే మరి ఇది సీరియస్ క్వశ్చన్ ఇదే నిజమైతే, ఎందుకంటే 6 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. అంటే కొన్ని చోట్ల 5 గంటలకే ముగియాలి మన దగ్గర అయితే, ఇక్కడైతే. సో మరి 6-7 గంటల పాటు ఎందుకు లైన్లో నిలబడ్డారు జనం? ఎందుకంటే రూల్ ఏంటంటే ఓటింగ్ ముగించే సమయానికి గనక అప్పటికే లైన్లో ఉంటేనే వాళ్ళు ఓటేయచ్చు. మరి అప్పుడే లైన్ ఉంటే అంటే 5-6 మధ్యలో లైన్లో ఉంటే 5 గంటలకు లైన్లో ఉంటే 12 గంటలకు ఓట్లు వేస్తున్నారు, 11 గంటలకు. అంటే మరి 6 అవర్స్ లైన్లో ఉండిపోయారా?
అది బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వెరిఫై చేయాల్సిన ఇన్ఫర్మేషన్. రాత్రి అయితే జరిగింది. అదే ఆశ్చర్యకరమే. మరి ఇప్పుడు 5-6 గంటలు లైన్లో ఉన్నారా అంటే మరి ఆ లైన్లో లేకపోయినా వాళ్ళు వచ్చి ఓట్లు ఏనిచ్చారా? ఎందుకంటే రూల్ ఏంటంటే పోలింగ్ సమయం ముగిసే టైంకు లైన్లో ఎవరుంటే వాళ్ళకే ఓటు హక్కు ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వకూడదు. మరి 5-6 గంటల పాటు లైన్ ఓటింగ్ జరిగింది అంటే ఆ లైన్ చాలా పెద్దగా ఉండాలి, ఒక 2-3 కిలోమీటర్లు ఉండాలి లైన్. మరి 2-3 కిలోమీటర్లు సాధ్యమే కాదు కదా. ఇక్కడ ఒక పోలింగ్ బూత్ పరిధిలో ఎంతమంది పడతారు? ఒక 100 మంది పడతారు లైన్లో. ఈ 100 మంది ఓటేసడానికి ఒక 150 మందో 200 కాదు 300 పడతారు. అంటే ఆ స్థాయిలో ఈవీఎంలు మొరాయించాయి, దాంతో ఇంకా ఎక్స్టెన్షన్ ఆఫ్ ద టైం. అదే ఆ టైంలో ఎక్స్టెన్షన్ అంటే మొరాయించడం, దట్స్ ఈవీఎంలు మొరాయించినప్పుడు మరి ఆ టైం ఎక్స్టెండ్ చేస్తే అప్పటి వరకు కూడా ఎలో చేశారా ఓటర్లను? యాజ్ పర్ రూల్ ఎలో చేయకూడదు. అవును. సో మరి ఎలా ఎలో చేశారు? వీటికి ఎలక్షన్ కమిషన్ సమాధానం రావాలి. అయితే ఆంధ్రప్రదేశ్లో వేల సంఖ్యలో మొరాయించాయా? ఇప్పుడు ఆ కరెక్ట్ ఫిగర్ మనకి ఇవ్వాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారేమో 30% ఈవీఎంలు మొరాయించాయంటున్నారు. అందువల్ల ఎలక్షన్ కమిషన్ నుంచి స్పష్టమైన డేటా రావాలి. ఎన్ని ఈవీఎంలు మొరాయించాయి, ఎంత టైం మొరాయించాయి, ఈ టోటల్ టైం ఆఫ్ మొరాయించడం ఎంత, ఈ డేటా ఎన్నికల కమిషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ గందరగోళం ఉంటే అసలు ఎన్నికలపైన విశ్వాసం పోయే ప్రమాదం ఏర్పడుతుంది. రైట్. నాగేశ్వర్ గారు, ఒకటి ఈవీఎంల కోసం మనం మాట్లాడుకున్నాం. అలాగే ఏపీకి సంబంధించి ఫస్ట్ టైం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు ఏపీ వరకు తీసుకున్న 80% పైగా పోలింగ్ నమోదవడం, అంటే పల్లెటూళ్ళు పట్టణాల్లో ఎక్కువ సంఖ్యలో ఓట్లు రావడం, మెయిన్ మహిళా లోకం వెల్లువెత్తింది, ఓట్ల ప్రభంజనం వచ్చింది అని. అంటే ఇలాంటి సందర్భాల్లో ఇంత ఎక్కువ పర్సెంటేజ్ జరగడం అనేది ఎవరికి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది? ట్రెండ్స్ బట్టి మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం ఎవరికి అడ్వాంటేజ్ ఉండొచ్చు? అంటే మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో అంటే వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ మెన్ కన్నా ఎక్కువ ఉందా చూడాలి. ఎందుకంటే మహిళా ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నారు. సో అందువల్ల ఓటింగ్ ఎక్కువ ఉండొచ్చు వాళ్ళకి. కానీ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ అంటే ఉదాహరణకు ఇప్పుడు 80%లో అంటే 75% మెన్ ఓటింగ్ ఉంటే 85% ఉమెన్ ఓటింగ్ ఉందా, అది ఏ కాన్స్టిట్యున్సీలో ఉంది అనేది మనం ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ ట్రెండ్స్ వరకు వచ్చినప్పుడైతే ఓటింగ్ను బట్టి రిజల్ట్ను ఎక్స్పెక్ట్ చేయలేము. అది ఎక్కడ దేర్ ఇస్ నో ఇండికేషన్. ఇప్పుడు మనకు ఇక్కడ తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా లగడపాటి గారు అదే మిస్టేక్ చేశారు. ఓటింగ్ బాగా పెరిగింది, అందువల్ల టీఆర్ఎస్ ఓడిపోతుంది, ప్రజాకూటమికి అండర్ కరెంట్ ఉంది, యాంటీ గవర్నమెంట్ అండర్ కరెంట్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రో గవర్నమెంట్ తెలియజేస్తుందా, యాంటీ గవర్నమెంట్ తెలియజేస్తుందా? ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎందుకంటే ఇండియన్ ఎలక్షన్ స్టడీస్లో ఓటింగ్ పర్సంటేజెస్కు రిజల్ట్కు మధ్య కొరిలేషన్ లేదు, అది క్లియర్ కొరిలేషన్. అయితే ఈ ఓటింగ్ ఎందుకు పెరిగి ఉంటుంది? ఇప్పుడు మీకు తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ ఎందుకు ఎక్కువ ఉంది? ఇది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. సో ఎందుకు ఓటు ఎక్కువ అంటే రీజన్ ఒకటి ఉండవచ్చు, ఏంటంటే అక్కడ పోటీ చాలా తీవ్ర స్థాయిలో ఉండడం, ఉత్కంఠభరితంగా ఉండడం, అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగడం, ఎన్నికలు చాలా సర్చార్జ్డ్ ఎన్విరాన్మెంట్లో అంటే తీవ్రమైన విమర్శల మధ్య జరగడం, హైలీ పోలరైజ్డ్ ఎలక్టోరల్ బ్యాటిల్ అంటే రెండు రాజకీయ పార్టీల మధ్య ఒక కట్ త్రోట్ కాంపిటీషన్ జరగడం, పొలిటిసైజేషన్ ఆఫ్ ది సొసైటీ అంటే సమాజంలో గ్రామ వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెండు రాజకీయ శిబిరాలుగా ప్రజలు చేరిపోయారు. మీకు ఎక్కడా లేనంత పొలిటికల్ డివిజన్ అనేది మీకు ఆంధ్రప్రదేశ్ సొసైటీలో కనబడతాం. దీనికి తోడు కులం ఆధారిత రాజకీయ విభజన కూడా ఉంది. కొన్ని కులాలు స్పష్టంగా ఒక పార్టీకి, మరికొన్ని కులాలు ఇంకో పార్టీకి. తర్వాత రెండు రాజకీయ పార్టీలకు కూడా ఇది డూ ఆర్ డై బ్యాటిల్, చావో రేవో లాంటి పోరు కావడం వల్ల ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా తమ మొత్తం రిసోర్సెస్ను, తమ పూర్తి బలాల్ని కూడబలుక్కొని ఎన్నికల్లో రంగంలో దిగడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలాగే మోర్ నెంబర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ కూడా ఉండడం, ఎంత పోలరైజ్ ఉన్నాయో అంత కంటెస్ట్ కూడా డైవర్స్గా ఉంది. ఎందుకంటే బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, జనసేన, లెఫ్ట్, బీఎస్పీ ఉంది, ప్రజాశాంతి పార్టీకి ఎంత ఉంది అనేది చెప్పలేం. కానీ అంటే ఎక్కువ పార్టీలు ఉన్నాయి అంటే డెఫినెట్గా అంటే ఈ పార్టీల సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అన్ని పార్టీల వాళ్ళు తమ కార్యకర్తలతో ఓట్లను మొబిలైజ్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల కూడా నీకు డెఫినెట్గా ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఎందుకంటే ఓటింగ్ శాతంలో ఒకటి వాలంటరీ ఓటింగ్ ఉంటుంది, రెండవది మోటివేటెడ్ ఓటింగ్ ఉంటుంది, మూడవది మొబిలైజ్డ్ ఓటింగ్ ఉంటుంది. వాలంటరీ ఓటింగ్ ఏంటంటే ఓటర్ తన బాధ్యతగా స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయవాడు. ఇది కూడా అసెంబ్లీ ఎన్నికలు ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా లోక్సభ ఎన్నికలతో పోలిస్తే.
పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది. మోటివేటెడ్ ఓటింగ్ ఏంటంటే మోటివేషన్ ఏది మోటివేట్ చేస్తుంది, బలంగా ఈ ప్రభుత్వాన్ని ఓడించాలని ఒక సెక్షన్ ఉంది, బలంగా ఈ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఒక సెక్షన్ ఉంది, బలంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఒక సెక్షన్ ఉంది, వద్దని ఇంకో సెక్షన్ ఉంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఒక సెక్షన్ ఉంది, వద్దని ఇంకో సెక్షన్ ఉంది, వీళ్ళిద్దరు కాదు పవన్ కళ్యాణ్ కావాలని ఒకటి సెక్షన్ ఉంది. అంటే బలమైన రాజకీయ కోరిక మోటివేటెడ్ ఓటింగ్ కారణమవుతుంది. అంటే నాకు ఎవరు గెలిపించాలి ఎవరు ఓడించాలి లేకపోతే ఎందుకు పోయి ఓటేయాలనుకుంటున్నాను. సో బలమైన ఇది మోటివేటెడ్ ఓటింగ్. మూడోది మొబిలైజ్డ్ ఓటింగ్. మొబిలైజ్డ్ ఓటింగ్ ఏంటంటే రాజకీయ పార్టీలు ఎక్కువ రంగంలో ఉన్నప్పుడు, రాజకీయ పార్టీలు గ్రామ స్థాయి వరకు బలంగా ఉన్నప్పుడు, వార్డు స్థాయి వరకు దేర్ కెపాసిటీ టు మొబిలైజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పెరగడానికి అటు వాలంటరీ ఓటింగ్ పెరిగింది, మోటివేటెడ్ ఓటింగ్ పెరిగింది, మొబిలైజ్డ్ ఓటింగ్ కూడా పెరిగింది. రైట్. ఇంకా ఆంధ్రప్రదేశ్లో నిన్న హింస కూడా కొంచెం తీవ్ర స్థాయిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక 3 మృతి చెందడం, చాలా చోట్ల తీవ్ర గాయాలు అవ్వటం, అభ్యర్థుల్ని కిడ్నాప్ చేయటం, అభ్యర్థులపై దాడి చేయటం. మనం చూసాం చిత్తూరులో పోతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిపై తీవ్ర స్థాయిలో దాడి జరిగింది. స్పీకర్ కోడెలపై సత్తెనపల్లిలో మొత్తం వైసీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. అలాగే చాలా చోట్ల వైసీపీ అభ్యర్థులపైన, వైసీపీ కార్యకర్తలపైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ మధ్య కాలంలో ఇంత తీవ్ర స్థాయిలో చోటు చేసుకోవడం రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఎట్లా అర్థం చేసుకోవాలి నాగేశ్వర్ గారు? అంటే ఇప్పుడు రాయలసీమ లాంటి దాంట్లో ఏమైందంటే గతం నుంచి కూడా ఈ ఫ్యాక్షన్ చరిత్ర ఉంది. రాయలసీమలో పొలిటికల్ లాయాలిటీ కన్నా ఫ్యాక్షన్ లాయాలిటీ ఎక్కువ. అంటే రాజకీయ పార్టీలు కన్నా నాయకులకు ఫాలోయింగ్ ఉంటుంది. సో మీకు రాయలసీమ ఫ్యాక్షనిజంలో ఏ రకంగా సామాన్యుడు బలైపోతున్నాడని సినిమాలు వచ్చాయి, పాటలు వచ్చాయి, మనకు అందరికీ తెలుసు. సో అందువల్ల రాయలసీమలో అంటే ఒక ఫ్యాక్షన్ ఫైట్స్ అనేది కొత్త కాదు. అయితే ఈ మధ్య కాలంలో ఆ ఫ్యాక్షన్ ఫైట్ కాస్త పొలిటికల్ ఫ్యాక్షన్ ఫైట్గా మారింది. అంటే అంతకుముందు ఒక వ్యక్తి మరో వ్యక్తుల మధ్య ఒక రకమైన దౌర్జన్య కాండ జరిగితే, యుద్ధకాండ ఉంటే, ఇప్పుడు ఏమైందంటే అది పొలిటికల్ ఫ్యాక్షన్గా రూపాంతరం చెందింది. అందువల్ల అంతకుముందు ఒక లీడర్, ఒక ఫ్యాక్షన్ లీడర్, మరో ఫ్యాక్షన్ లీడర్, ఆయన ఒక పార్టీగా మారాడు, ఇతను ఇంకో పార్టీగా మారాడు. నేను అందుకే గమనిస్తే ఈ సెన్సిటివ్ ప్లేసెస్లోనే ఎక్కువగా జరిగాయి. మీకు ఈ ఘర్షణలు కూడా మీరు మ్యాపింగ్ చేయండి. ఘర్షణలు మ్యాపింగ్ చేస్తే మీకు ఎక్కడ మ్యాపింగ్ జరిగాయంటే క్లియర్గా ఈ పొలిటికల్ ఫ్యాక్షన్ ఉన్న చోటే ఈ అల్లర్లు ఎక్కువ జరిగాయి. దీనికి తోడు ఏంటంటే ఇట్ వాజ్ ఏ మ్యాసివ్ పొలిటికల్ ఫైట్. అంటే ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు, కిల్లర్ ఇన్స్టింక్ట్తో రాజకీయ నాయకులు పనిచేశారు. అంటే నాగేశ్వర్ గారు అనుకున్నంత స్థాయిలో బలగాలను పంపించలేదని ఎలక్షన్ కమిషన్ ఈసీ చేసిన ప్రకటన సరైనదేనా? మనం అంటే అది ఇప్పుడు డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అంగీకరిస్తున్నాడు. ఎందుకు పంపించలేదు నాకు తెలియదు కానీ పంపించలేదు అంటున్నాడు. మరి ఈ ఫేజ్డ్ ఓటింగు షెడ్యూల్లో వివిధ రకాల ఫేజుల్లో ఎందుకు పెట్టారు? పెట్టడానికి కారణం ఏంటి? దీనికి లాజిక్ ఏంటి అంటే, ఇప్పుడు ఉదాహరణకు మనకి ఇవాళ 43 రోజులు వెయిట్ చేయాలి. ఎన్నడూ మనకి ఇదివరకు లేదు. అవును, అసలు ఇంత మోడర్న్ టెక్నాలజీ వచ్చాక ఇన్ని ఫేజుల్లో ఓటింగ్ అవసరమా? ఇంత ఆలస్యంగా రిజల్ట్ ప్రకటించడం అవసరమా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఎందుకంటే 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం దౌర్జన్యాలు ఎన్నికలు ఉన్న సమయంలో, బూతులు క్యాప్చర్ చేసుకున్న సమయంలో కూడా ఓటింగ్ వెంటనే జరిగేది, వెంటనే రిజల్ట్ వచ్చేది. ఇప్పుడు ఇంత మోడర్న్ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు బూత్ క్యాప్చరింగ్ అంత ఈజీ కాదు, ఇంత ఓటర్లను బెదిరించడం అంత ఈజీ కాదు, ఓటర్లను ఓటు వేయకుండా నిలిపివేయడం కూడా అంత ఈజీ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఇన్ని ఫేజెస్ వస్తున్నాయంటే, ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, మొదటిది అపార్షనింగ్ ఆఫ్ ది ఫోర్సెస్. అంటే మా బలగాలు పరిమితంగా ఉంటాయి కనుక ఈ బలగాల్ని మేము ఎన్నికలకు పంపించాలంటే ఈ ఫేజ్డ్ పోలింగ్ కావాలి. రెండవ వాదన ఏం చెప్తున్నారంటే, ఎక్కడైతే సెన్సిటివ్ లొకేషన్స్ ఉన్నాయో వాటిని మేము జాగ్రత్తగా, ఇప్పుడు అన్ని సెన్సిటివ్ లొకేషన్ ఉన్న ప్లేసెస్ అన్నీ ఒకటేసారి పోలింగ్కి వెళ్ళాయనుకోండి, సో ఎన్ని ఫోర్సెస్ పంపినా ఇన్నడుకు పెట్టుకుంటాయి. ఇప్పుడు అందువల్ల ఎలక్షన్ కమిషన్ చెప్పిన లాజిక్ అది. ఇప్పుడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసరే ఫోర్సెస్ సరిగా రాలేదు, మేము అడిగాము రాలేదు, ఎందుకు రాలేదో నాకు తెలియదు అంటాడు. సో రీజన్స్ నేను చెప్పలేను, ఫ్యాక్ట్ మాత్రమే చెప్తాను అంటాడు. సో అందువల్ల మరి ఫోర్సెస్ ఎందుకు పంపలేదు అంటే, ఫోర్సెస్ను కరెక్ట్గా డివైడ్ చేసే రీతిలో ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేయలేదా? మరి ఎన్నికల షెడ్యూల్లో ఆ రకమైన బలహీనత ఏమైనా ఉందా? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోర్సెస్ అవసరం ఎక్కువ ఉంటుంది, ఇంకా కంపారిటివ్లీ ఎక్కువ ఉంటుంది. మరి ఎక్కువ ఉన్నప్పుడు
ఆ జాగ్రత్త ఎందుకు తీసుకోలేదు? అందువల్ల గా చిన్న పెద్ద ఎత్తున ఘర్షణ ఉండవచ్చు అని యాంటిసిపేటెడ్ ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో యాంటిసిపేటెడ్ కాదు కానీ ఆంధ్రప్రదేశ్లో యాంటిసిపేటెడ్ ఉన్నప్పుడు ఆ రకమైన ఫోర్సెస్ ఎందుకు పంపలేదు? మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే మావోయిస్టు ప్రాంతాల్లో లేదు హింసాకాండ. మావోయిస్టులు లేని చోట్లనే ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఇవాళ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేది మావోయిస్టులేనా మరి మిగతా వాళ్ళ అనేది ఆలోచించాల్సిన అంశం కూడా ఏర్పడుతుంది. రైట్. ఇక మనం చూసాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ సరళి, ఈవీఎంల మొరాయింపు, ఈసీ సమాధానాలు, ఆ పార్టీల ఆరోపణలకు సంబంధించి. మన తెలంగాణ ఎన్నికల ప్రక్రియ నిన్న జరిగిన పోలింగ్ సరళి విషయానికి వస్తే అసలు రాజధానిలో కేవలం 39% మాత్రమే నమోదు అవ్వటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు ఈ నగరానికి ఏమైంది? దీనికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు విశ్లేషణ. రైట్. నాగేశ్వర్ గారు, ఓవరాల్గా తెలంగాణ విషయానికి వస్తే మొన్న 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓవరాల్గా 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 12% ఓటింగ్ తగ్గింది. గతసారి 61% అయితే ఈసారి 12% తగ్గింది. అదొక ఫినామినా అయితే హైదరాబాద్ కానీ, మల్కాజిగిరి కానీ, సికింద్రాబాద్ కానీ, అంటే రాజధాని ప్రాంతంలో మనం ఈక్వేషన్స్ తీసుకున్నప్పుడు హైదరాబాద్లో 2014లో 53%, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 47%, ఇప్పుడేమో 39%. అంటే చాలా ఘోరంగా దాదాపు 14% తగ్గిపోయింది. ఇక మల్కాజ్గిరి విషయానికి వస్తే గత ఎన్నికల్లో 50% అయింది, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 53, ఇప్పుడు 42, దాదాపు 10% తగ్గిపోయింది. సికింద్రాబాద్ విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో 53%, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 51%, ఇప్పుడు 45. అంటే ఓవరాల్గా ఎందుకు అర్బన్ ఓటరు రోజు రోజుకి ఇంకా ఓటు వేయటం ఎందుకు అనే ఒక మీమాంసకు ఎందుకు వచ్చేస్తున్నాడు? ఎందుకు ఆ తరహా భావనకి గురవుతున్నాడు? ఓటు వేయండి అని మీలాంటి ప్రముఖులు కానీ ఇంకా చాలామంది కానీ పదే పదే పిలుపునిస్తున్నా ఆ చైతన్యం ఎందుకు కనిపించట్లేదు, ప్రధానంగా నగర ఓటర్కి సంబంధించి? అంటే మీరు అన్నట్లు ఈ నగరానికి ఏమైంది, ఎవరు పట్టించుకోరేమి అని మనం బాధపడాల్సిన సమయం ఆసన్నమైంది. అంటే 2014, 2018కి పోల్చినప్పుడు ఒక ప్రశ్న ఏమొచ్చిందంటే చాలామంది ఓట్లు గల్లంతయ్యాయి, పెద్ద ఎత్తున ఓట్లను తీసేశారు. ఈ ఓట్లు తీసేయడము, ఓట్లు గల్లంతు కావడము, ఈ కారణానే ఓటింగ్ తగ్గింది అనేది ఒక వాదన అప్పుడు వినిపించింది. కానీ ఇప్పుడు 2018 అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా దాదాపు 2019 లోక్సభ ఎన్నికల్లో ఫాలో అయ్యారు. ఏమైనా ఉంటే యాడ్ అయి ఉండాలి తప్ప పెద్ద ఎత్తున డిలీషన్ 4 నెలల్లో జరగదు. భారీ డిలీషన్ జరగదు. ఎక్కడో కొన్ని జరిగితే జరగచ్చు, కానీ భారీగా జరగవు. అయితే ఒక రీజన్ ఏమనొచ్చు అనుకుంటే చాలామందికి డబుల్ ఓటింగ్ ఉండే అవకాశం కూడా ఉంది. అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా హైదరాబాదీలే కారు, అది వరంగల్ నుంచో, ఖమ్మం నుంచో, నల్గొండ నుంచో, విజయవాడ నుంచో, లేకుంటే కర్నూలు నుంచో వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా సైమల్టేనియస్గా అసెంబ్లీ ఎన్నికలు జరగడం కారణము అక్కడికి వెళ్ళటానికి అవకాశం ఉంది. మనకు బస్సులు నిండిపోయాయి, మన రైలు నిండిపోయాయి చూసాం మనం. ఇదొక ముఖ్యమైన కారణం అయి ఉండొచ్చు. ఇవన్నీ కారణాలున్న అతి ముఖ్యమైన కారణం మీరు అన్నట్లు అర్బన్ ఓటర్ 11% అంటే చిన్న పర్సెంటే కాదు. మీకు ఓవరాల్ తెలంగాణ ఓటింగ్ తగ్గడంలో కూడా హైదరాబాద్ ఓటింగ్ తగ్గడం కీలకం. ఎందుకంటే మనకు హైదరాబాద్ అంటే హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం కాదు, హైదరాబాద్, సికింద్రాబాద్ అండ్ మల్కాజ్గిరి. ఆ మాటకొస్తే చేవెళ్ళ నియోజకవర్గంలో కూడా కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ నగరంలోని. ఈ గ్రేటర్ హైదరాబాద్ తీసుకుంటే నియర్లీ 1/3 ఆఫ్ తెలంగాణ ఓటింగ్ ఉంటుంది. 1/3 ఆఫ్ తెలంగాణ ఓటింగ్ కనుక ఈ తెలంగాణ హైదరాబాద్లో తగ్గితే అందరూ తగ్గుతుంది. మరి హైదరాబాద్ గ్లోబల్ సిటీ చేస్తున్నాం, మెట్రోలు నిర్మిస్తున్నాం, బ్రహ్మాండమైన ఐటీ కంపెనీలు వస్తున్నాయి, అసలు హైదరాబాదు అద్భుతంగా తీర్చిదిద్దుతున్న అన్నా కూడా హైదరాబాద్ ఓటర్ ఎందుకు స్పందించడం లేదు? మరి సెలవు దినాలు ప్రకటించి ఇన్ని జరిగినా అంటే ఒకటి ఎక్కడో ఎమినెంట్ డిస్కనెక్ట్ ఏర్పడుతుంది. అంటే ఓటరుకు మీకు రాజకీయ వ్యవస్థకు మధ్య డిస్కనెక్ట్. ఇది ఎందుకు కారణమే అనేక రీజన్స్ ఉండొచ్చు. ఇప్పుడు రాజకీయ సంస్కృతి పట్ల చిరాకు ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకని ఇది ఏం పొలిటికల్ కల్చరు, ఇప్పుడు ఈ పార్టీలో ఉంటే ఆ పార్టీలో చేరుతాడు, ఆ పార్టీలో ఉంటే ఈ పార్టీలో చేరుతాడు, ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు, గెలిచినాక ఎక్కడ ఉంటారో తెలియదు. ఈ పొలిటికల్ కల్చర్ పట్ల అర్బన్ ఓటర్ కాస్త డిజిల్యూషన్ అయి ఉంటాడు. ఎందుకంటే గ్రామీణ ఓటర్ అంత సీరియస్గా తీసుకోకపోవచ్చు. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో మిడిల్ క్లాస్ ఎక్కువ. ఈ మిడిల్ క్లాస్కి విలువలు అనే యొక్క ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది.
అంటే మోర్ వాల్యూ ఓరియంటేషన్ ఉంటుంది. సో గ్రామీణ ఓటర్ ఏమో చాలా సామాన్య స్థితి ఉంటుంది కనుక ఈ హ్యాంగ్ ఓవర్స్ ఉండవు. ఇక ఎలీట్ ఓటర్లకు అవకాశమే లేదు, అది వేరే ప్రపంచం, వాళ్ళు ఎంతమంది ఓటుకు వస్తారని. సో అందువల్ల ఫండమెంటల్గా ఈ పొలిటికల్ కల్చర్ పట్ల ఒక రిజెక్షన్ ఉండొచ్చు. రెండవది కూడా ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో రాజకీయ వ్యవస్థకు ప్రజలకు మధ్య ఇంటిమసీ ఉంటుంది. ఇప్పుడు ఆ గ్రామంలో ఉన్న ఒక పొలిటీషియన్, అది ఏ పార్టీ అయినా కానీ, గ్రామంలో ఉన్న ప్రతి ఓటర్ను గుర్తిస్తాడు, గ్రామంలో ఉన్న ప్రతి ఓటర్ కూడా ఈ నాయకుని గుర్తిస్తాడు. సో దెర్ ఇస్ ఎ కనెక్టివిటీ అండ్ దెర్ ఇస్ గుర్తింపు ఉంటుంది. అర్బన్ ఏరియాస్కి వచ్చే వరకు ఇంపర్సనల్, నేను ఎవరో నాకు తెలియదు, నేను ఓటర్కు రాజకీయ నాయకుడు తెలియదు, రాజకీయ నాయకుడికి ఓటర్ తెలియదు. ఎప్పుడైతే నీకు తెలిసినప్పుడు ఏంటంటే ఆబ్లిగేషన్ ఉంటుంది, తెలియనప్పుడు ఆబ్లిగేషన్ ఉండదు. తర్వాత జాగ్రఫీ రీత్యా కూడా గ్రామాల్లో ఏమవుతుందంటే, ఇంకో పలానా పుల్లారావు ఓటేయలేదట, పలానా కనకయ్య ఓటేయలేదట అంటే ఎవరో పార్టీ వాడు వెళ్తాడు, ఏం కనకయ్య పటేల్ ఓటేయవా అనుకుంటూ వస్తాడు. సో ఆ కనకయ్య పటేల్ తప్పించుకోలేడు ఎక్కడికి పోయి. కానీ ఇక్కడ ఎవరు నీకు ఓటేయకపోతే ఎవరు వచ్చాడు కానీ మనల్ని ఎవరైనా అడిగారా ఓటేయకపోతే? సో మనమే పోవాలి. ఇక మరో ముఖ్యమైన అంశం ఏంటంటే అర్బన్ ఓటర్కు పొలిటికల్ సిస్టంతో పని తక్కువగా ఉంటుంది, కానీ గ్రామీణ ఓటర్కు అనేక బెనిఫిషరీస్ రీత్యా కానీ రకరకాల కారణాల రీత్యా కానీ పొలిటీషియన్తో అవసరం ఉంటుంది. సో పొలిటీషియన్ ఇది లైక్ ఎ మిడిల్ మ్యాన్, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక మిడిల్ మ్యాన్ లాగా వ్యవహరిస్తారు. అందువల్ల ఓటు వేయకపోతే ఏ మిడిల్ మ్యాన్ పనిచేయడు, ఓటు వేస్తే ఆ పార్టీ మిడిల్ మ్యానో ఈ పార్టీ మిడిల్ మ్యానో పనిచేస్తాడు. అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో బై నెసెసిటీ ఓటు వేసే అవకాశం ఉంటుంది. వీటితో పాటు గ్రామీణ ఓటర్లో ఒక కల్చరల్ ఫీలింగ్ ఏంటంటే, నువ్వు ఓటు వేయకపోతే చచ్చిపోయినట్టే. మన దేశంలో అంతటా ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంత ఓటర్ సీరియస్గా తీసుకుంటారు. నిన్న మా అమ్మకు 74 ఇయర్స్. సో ఆ 74 ఇయర్స్లో నేను ఓటేయడానికి వెళ్ళి, అమ్మ మేము ఓటేసాం, నువ్వు కూడా ఓటేస్తావా అని అడిగాను. ముందు ఓటు వేయాలి అని మోటివేషన్ తర్వాత మొదలు వేస్తావా అని అడుగుదాం. ఆమంతా ఆమె మోటివేట్ అయితే గొడవే లేదు కదా అని. అంటే ఎందుకు వేయరా అన్నది, వెంటనే ఎందుకు వేయరా అన్నది, ఎందుకు వేయరా వేస్తా ఎందుకు వేయా అన్నది. అంటే 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 74వ ఏట మేము చదువుకున్నాము కాదు, 1వ తరగతి 2వ తరగతి చదువుకుంది. సో ఆ పరిస్థితి అయినా కూడా మా నాన్నగారు చనిపోయి 1 ఇయర్ కూడా కాలేదు. సో సెంటిమెంట్లు ఉన్నా కూడా నేను ఓటు వేయాలనేది కూడా ఒక సెంటిమెంట్. ఓటు వేయకపోతే ఎట్లా కలుగుతుందిరా అన్నది అని చెప్పి వెళ్ళి 74 ఏట వెళ్ళి ఓటేసి వచ్చింది. ఐ ఫెల్ట్ హ్యాపీ, నేను మోటివేట్ చేయాల్సిన అవసరం లేకుండా నువ్వే ఓటేసావమ్మా. సో అందువల్ల మన దేశంలో ఈ కల్చరల్ ఎలిమెంట్ ఉంటుంది. అలా గ్రామీణ నేపథ్యం ఉన్న వాళ్ళు, గ్రామీణ ప్రాంతాలు ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ ఉంటుంది. అందువల్ల మేము ఓటు లేకపోతే చచ్చిపోయినట్టు అనే ఫీలింగ్ ఉంటుంది. సో ఈ అర్బన్ ఓటర్లో ఈ సెంటిమెంట్ ఉండదు. తర్వాత పీర్ ప్రెషర్ ఉంటుంది. అంటే రూరల్ ఓటర్కు ఏం మళ్ళీ ఓటేసినావా అంటాడు పక్కన వచ్చి, వేయలేదంటే అయ్యో ఓటేయలేదా ఇంకా. కానీ ఇక్కడ పీర్ ప్రెషర్ ఉండదు. ఇప్పుడు ఓటేసినావా అని ఏముంటుంది, మ్యాక్సిమం అయితే సెల్ ఫోన్లో అడుగుతారు ఓటేసినా, అవి వేసినా అంటే చూస్తాడా, లేదంటే అపార్ట్మెంట్లో ఇంటర్కామ్లో అడుగుతావు ఓటేసారా అని, వేసాం అయిపోయాయి. ఇప్పుడు ఇంత సోషల్ మీడియా వచ్చాక వాట్సాప్లో ఇట్లా పెట్టుకొని చూపెడుతున్నారు నేను ఓటేసినా మీరు వేసారా అని. సో లేకపోతే ఆ పీర్ ప్రెషర్ అంటే ఒకరి మీద ఒకరికి ఉన్న సోషల్ ప్రెషర్ కూడా తక్కువ. అందువల్ల ఈ రీజన్స్ అయితే ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఈ రాజకీయ వ్యవస్థ పట్ల, ఈ రాజకీయ సంస్కృతి పట్ల ఒక తీవ్రమైన అసంతృప్తి ఉంది. అయితే పట్టణ ఓటర్లు ఏంటంటే సోషల్ మీడియా వీరులు, టీ స్టాల్ వీరులుగా మారుతున్నారు. ఏం దేశం ఎటుపోయింది, సమాజం ఎటుపోతుంది, అన్యాయం అయిపోతుంది, నువ్వేమో కుర్చీలో నుంచి లేవో అన్యాయం అయిపోయిందంటే సోషల్ మీడియాలో ఊరికి వదలగొడుతుంటారు. ఏమి సోషల్ మీడియాలో వీరులు పదే మెసేజ్లు పెడతారు. ఓ ఏం మెసేజ్లు, వీరులుగా రాజకీయాలని, పార్టీల్ని, నాయకుల్ని, విలువల్ని పారేస్తూనే ఉంటారు. కదలకుండా చేసే పని వల్ల ఏ లాభం? సో అందువల్ల మొదలు కదలాలి కదా. అంటే ఈ ఓటు వేసే చైతన్యమే లేకపోతే ఇక ప్రశ్నించే చైతన్యం ఎప్పుడు వస్తుంది, పోరాడే చైతన్యం ఎప్పుడు వస్తుంది, ఎక్కడకపోతారు? ఇందులో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఓటేస్తలేరు. మనకు విచిత్రం ఏంటంటే, మీకు వెస్ట్రన్ డెమోక్రసీస్లో ఎకనామికల్గా బెటర్ ఉన్న వాళ్ళు, సోషల్గా బెటర్ ఉన్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్, వీళ్ళు ఎక్కువ మంది ఓట్లేస్తారు. కొద్దిగా మచ్యూర్డ్ అంటే మిడిల్ ఏజ్డ్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు. మన దగ్గర రివర్స్. సో ఆర్థిక స్థితి మెరుగవుతున్న కొద్దీ, ఈ ప్రజాస్వామ్య ఫలితాలు అనుభవిస్తున్న కొద్దీ ఓటుకు దూరం అవుతాడు. ఇక్కడ విద్యార్హతలు పెరుగుతున్న కొద్దీ ఓటుకు దూరం అవుతాడు.
ఆఖరికి ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా ఓటర్ దూరం అవుతారు, యంగ్ ఓటర్ ఎక్కువ ఓట్ అవుతున్నారు. అవును. దీనికి కారణం ఏంటంటే వీళ్ళలో పెరుగుతున్న ఈ క్లాస్ కాన్షియస్నెస్. అంటే ఓటింగ్ అనేది ఒక గొప్ప డెమోక్రటిక్ ఈక్వాలిటీ ఉండే సూత్రం. ఎంత డబ్బున్నోడైనా 50 లక్షల కార్లో, ₹1,00,00,000 BMW కార్లో వచ్చినా, సైకిల్ మీద వచ్చినా, సో ట్రాలీ ఆడ బయట ఆపుకొని వచ్చినా ఒకటే లైన్లో నిలబడాలి. ఇంకో మార్గం లేదు. నాకు ₹1,00,00,000 కారు ఉంది కదా అంటే నడవదు కదా. అవును. సో నడిచే అవకాశం లేదు. సో అందువల్ల ఏమవుతుంది, నువ్వు అదే లైన్లో నిలబడాలి. ఈ క్లాస్ కాన్షియస్నెస్ కూడా అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది. అంటే నా స్థాయిలో నేను నిలబడేది, నా విలువ తక్కువ కదా అని. అది ఆ డెమోక్రటిక్ స్పిరిట్ అనేది లేకపోవడం. మేము పట్టభద్రుల ఎలక్షన్లో కూడా చూసాం. గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కూడా ఓటింగ్ చాలా తక్కువ. ఎడ్యుకేటెడ్ ఓటర్లు కదా. అవును. ఆవేదన కూడా అనిపించింది ఇంత తక్కువ ఉండడం ఏంటి అని. అందువల్ల ఈ పరిస్థితి మారాలి అంటే ఎడ్యుకేటెడ్ షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్. అంటే నాగేశ్వర్ గారు ఇక్కడ ఈవీఎం లోపం మరొకటి కనిపిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ పరిధిలో పర్సంటేజ్ తగ్గడానికి కారణం ఇక్కడున్న ఓటర్లు ఆంధ్రాకు వలస వెళ్ళటం, అక్కడ కూడా ఎన్నికలు జరుగుతున్నాయని. అంటే 2 ఓట్లు ఎట్లా ఉంటున్నాయి ఇంతమందికి? ఎందుకు ఈసీ అది ఫైండ్ అవుట్ చేయదు? ఇప్పుడు ఓటు హక్కు ఇక్కడ ఒకసారి, రేపు ఆంధ్రప్రదేశ్కి ఒకసారి, రేపు ఒడిశాకి వెళ్ళి ఒకసారి, అంటే దేశవ్యాప్తంగా ఎన్నిసార్లు నువ్వు ఓట్లు వేసుకుంటావు? ఖచ్చితంగా ఇది ఓటు హక్కు ఒకటే కదా మనకు ఉండాలి. అంటే డెఫినెట్గా చట్టం ప్రకారం ఒక ఓటర్ ఒక్క చోటే ఓటు ఉండాలి, అందులో అనుమానం లేదు. రైట్. అయితే సమస్య ఏంటంటే ఇప్పుడు రూల్స్ ఏం చెప్తుందంటే వేరెవర్ యు ఆర్ నార్మల్ రెసిడెంట్. చాలామందికి అర్థం కాదు ఏంటంటే నార్మల్ రెసిడెంట్ అయితేనే ఓటరు. అంటే నువ్వు ఇప్పుడు హైదరాబాద్లో వచ్చి ఒక ఉద్యోగం చేసి హైదరాబాద్లో ఓటర్, నువ్వు నీ ఊరిలో ఓటర్ కాదు. ఇప్పుడు నువ్వు ఎక్కడ అయితే మనిషి ఏంటంటే అది ఏమవుతుంది అంటే ఊరిలో ఓటు ఉంటాడు, ఇక్కడికి వచ్చినాక ఆ ఓటు మళ్ళీ కొత్తగా రిజిస్టర్ చేసుకుంటారు, కొత్తగా వచ్చి రాసుకుంటారు. ఆ పాత ఓటు ఉందా లేదా అనే వెరిఫికేషన్ లేదు. అంటే వ్యక్తులుగా బాధ్యత లేదు, నా ఓటు 2 చోట్ల ఉంది, నేను కరెక్షన్ చేయించుకోవాలి అని లేదు. అలాగే వ్యవస్థగా బాధ్యత లేదు. ఇది కూడా నేను చాలాసార్లు చెప్పాను, చిన్న సాఫ్ట్వేర్ అండి. అంటే ఒక పేరు రిపీట్ అయిందా అని చూడడం అనేది ఇట్స్ ఎ వెరీ సాఫ్ట్వేర్. ప్రతి కంప్యూటర్లో ఉండే కామన్ థింగ్. ఏ వర్డ్ ఫైల్ అయినా ఉంటుంది, ఏ పీడిఎఫ్ ఫైల్ అయినా ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. ఇదే సింపుల్. ఇప్పుడు నా సతీష్ అని పేరు కొడితే సతీష్ అనే వాళ్ళు మొత్తం 1000 మంది ఉన్నా చూపెడతాయి. మరి ఇది ఎందుకు సాధ్యమైతే లేదో నాకు అర్థమే కాదు ఎలక్షన్ కమిషన్. సో ఆటోమేటిక్గా తీసేయచ్చు. తర్వాత నీకు ఈ ఓటు, ఇప్పుడు మీకు మరణాలు ఉంటాయి, ఇప్పుడు డెత్ సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది, గ్రామ పంచాయతీ నుంచో మున్సిపాలిటీ నుంచో జనరేట్ కావాలి కదా. సో అది ఆటోమేటిక్గా ఎలక్షన్ ఓటర్ లిస్ట్లో తీసేసినాకేనే డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేయొచ్చు. అప్పటిదాకా డెత్ సర్టిఫికేట్ ఇష్యూ అంటే అప్పటిదాకా డెత్ సర్టిఫికేట్ ఇష్యూ అని ఆపమని అంటలేను. మొదలు డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసే ముందు రిమూవ్ ద నేమ్. సో చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి. విచిత్రం ఏంటంటే సో అందువల్ల ఈ రెస్పాన్సిబిలిటీ అనేది మనకు వ్యక్తిగా ఉండాలి, వ్యవస్థగా ఉండాలి. తర్వాత స్వచ్ఛంద సంస్థలు ఈ ప్రాసెస్ను నిరంతరం శానిటైజ్ చేసేటువంటి ప్రక్రియ ఉండాలి. కానీ ఇవాళ ఎలక్షన్లు అయిపోయినాయి కదా, రేపటి నుంచి మళ్ళీ ఓటు పట్టించుకోడు. మళ్ళీ 2023 వరకు మీకు ఓటర్ల జాబితా గురించి ఎవరు ఆలోచించారు? ఈ ఓటర్లు ఏమైనా అనేది పట్టించుకోరు, ఎన్ని ఓట్లు నమోదవుతున్నాయి పట్టించుకోరు. మరి అప్పటిదాకా నిద్రపోయి అప్పుడు మళ్ళీ 2023లో మళ్ళీ ఒకటేసారి లేచి అన్యాయం అన్యాయం అని హుంకరిస్తాం. సో అప్పటిదాకా మనం పట్టించుకోం, మీడియా పట్టించుకోదు, స్వచ్ఛంద సంస్థలు పట్టించుకోవు, ఎన్నికల కమిషన్ పట్టించుకోదు, రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోవు. మరి అలా అందుకే ఈ రకంగా తయారైంది. తలా పిడికడు తలా పాపం అన్నట్లు ఇందులో వ్యక్తులుగా మొదలుకొని వ్యవస్థల వరకు అందరి లోపాలు ఉన్నాయి. ఇంకా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీపై నిజంగా హత్యాయత్నం ఏమైనా జరిగిందా? కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల వాస్తవం ఎంత? అసలు ఎస్పీజీ రక్షణలో ఉండే రాహుల్ గాంధీపై ఆ తరహా ప్రయత్నం సాధ్యమేనా? నాగేశ్వర్ గారు ఏమంటారు? నాగేశ్వర్ గారు, మనం చూస్తే జాతీయ స్థాయిలో హైలైటెడ్ అవుతున్న అంశం రాహుల్ గాంధీపై హత్య యత్నం అంటూ ఆ తరహా అనుమానం వచ్చేలా. అంటే రాహుల్ గాంధీ కణతపై 7 సార్లు లేజర్ లైట్ వెలుగొచ్చింది, ఇది ఖచ్చితంగా ఏదో హత్యాయత్నం ప్రయత్నం జరుగుతోంది అన్న కోణంలో కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది కేంద్ర హోంశాఖకి. కానీ అది అలాంటి ప్రయత్నం కాదు, కేవలం సెల్ ఫోన్ లైటింగ్ చూసి మీరు భ్రమపడ్డారనేది కేంద్ర హోంశాఖ ఇచ్చిన వివరణ. ఎంత సీరియస్గా తీసుకోవాలి ఈ ఇన్సిడెంట్ని, ప్రధానంగా రాహుల్ గాంధీకి సంబంధించి? రెండోది, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ రక్షణలో ఉండే రాహుల్ గాంధీ లాంటి నేతలపై ఇలాంటివి అసలు సాధ్యమవుతాయా? అంటే ఇది సాధ్యమవుతాయి అంటే ఏదైనా సాధ్యమే. ఎందుకంటే ఈ దుర్మార్గాలు చేసేవాళ్ళు దే ఆర్ మోర్ క్రియేటివ్. రైట్. అందులో
ఇలా జరగదు, ఇలా అయితేనే జరుగుతుందని మనం ఊహించలేదు. వాళ్ళకి సింగిల్ పాయింట్ టార్గెట్. వాళ్ళు సింగిల్ పాయింట్. రాజీవ్ గాంధీని ఆత్మాహుతి స్క్వాడ్ వచ్చి అలా జరుగుతుందని ఊహించామా? ఇందిరాగాంధీ పైన సొంత సెక్యూరిటీ గార్డే తుపాకి పెడతాడని మనం ఊహించామా? అందువల్ల ఎప్పుడు కూడా మనం ఊహించలేము. ఇది మన చరిత్ర, దేశంలో చరిత్ర ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆ కుటుంబానికి కూడా అనుభవం కూడా ఉంది. అందువల్ల ఒక దేశంలో సమస్య ఏంటి అంటే ఒక తీవ్రమైన పర్సనలైజ్డ్ కంటెస్ట్ అవుతుంది. ఇవాళ మోడీని మిగతా వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు వ్యక్తిగతంగా భయంకరంగా వ్యతిరేకిస్తున్నారు. రాహుల్ గాంధీని వ్యతిరేకించే సెక్షన్ భయంకరంగా వ్యతిరేకిస్తోంది. సోషల్ మీడియాను చూస్తేనైతే ఎదురుగా కనబడితే చంపేస్తారా అన్నట్లు. రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఎందుకు, నాగేశ్వరైనా చాలు వాళ్ళకు. సో ఈ రకమైన ఒక హేట్ ఐడియాలజీ, హేట్ మాంగరింగ్ అనేది రాజకీయాల్లో బాగా పెరిగింది. సో మోడీని వ్యతిరేకించినా, రాహుల్ని వ్యతిరేకించినా విధానపరంగా వ్యతిరేకించాలి, వ్యక్తిగతంగా వచ్చినప్పుడు గౌరవించాలి. ఈ డీసెన్సీ అనేది రాజకీయాల్లో ఉండాలి. ఇప్పుడు మోడీ విధానాలు వ్యతిరేకిస్తున్నాం అనుకుందాం. మోడీ గారు సడన్గా ఈ రూమ్లోకి వస్తారు, ఏమో ఈయననే నేను వ్యతిరేకించేది లేదు, ఇలాగే కూర్చుంటామా, లేదు నిలబడి నమస్తే పెడతామా లేదా? ఇది కల్చర్, సంస్కారం. ప్రధానంగా ఆయనకి ఇచ్చే గౌరవం, ప్రధానంగా కానే కాకుండా ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా, ఒక మనకన్నా వయసులో పెద్దవాడిగా అనేక ఫ్యాక్టర్స్. లేదు ఒక అపరిచిత వ్యక్తిగా, ఏది లేకపోతే ఒక అపరిచిత వ్యక్తిగా గౌరవిస్తాం కదా. స్ట్రేంజర్ మన ఇంట్లోకి వస్తే లేచి నిలబడతాం, కామన్ డీసెన్సీ. ఇప్పుడు వ్యక్తిగతంగా మోడీకి ఎవరికైనా, రాహుల్కి ఎవరికైనా ఏంటి పంచాయతీ? ఇది వ్యక్తిగతంగా పంచాయతీ కాదు కదా. ఆలోచనలు, సిద్ధాంతాలు, విధానాలపైన భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా అభిమానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. ఇది రాజకీయాల్లో ఉండాల్సినటువంటి మౌలికమైన సంస్కారం. అన్ఫార్చునేట్లీ నాగరిక సమాజంలో ఉండాల్సిన ఈ మౌలిక సంస్కారం కాస్త అస్తమించిపోతుంది, అంతరించిపోతుంది. ఇది చాలా ప్రమాదకరమైంది. మనము ప్రజాస్వామ్యంలో గెలుస్తున్నాం అనుకుంటున్నాం, కానీ హేట్ ఐడియాలజీస్ను, హేట్ మాంగరింగ్ను పెంచి పోషించి అనేక రూపాలుగా సమాజాన్ని డివైడ్ చేస్తున్నాం. అందులో షార్పెస్ట్ డివైడ్ ఈ పొలిటికల్ డివైడ్. దీనివల్ల ఇలాంటి పరిస్థితులు రావు అని ఖచ్చితంగా చెప్పలేము. అయితే వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్, ఎందుకంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్లో ఉంటాడు. బట్ గతంలో మనకు ఎన్నికల సమయంలోనే రాజీవ్ గాంధీ హత్య జరిగింది. అందువల్ల ఒక ఎలిమెంట్ ఆఫ్ డౌట్ మాత్రం ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడే పరీక్ష రాసే విద్యార్థి కానీ, భద్రతను చూసే వ్యవస్థ కానీ ఎప్పుడు ఇది సాధ్యము కాదు అని అనుకుంటే ప్రమాదం. ఇప్పుడు పరీక్ష రాసే విద్యార్థి ఈ ప్రశ్న రానే రాదు అని అనుకుంటే అదే వస్తే మొత్తం జీవితమే మారిపోతుంది కదా. సో అందువల్ల ఈ చాప్టర్ అంత ఇంపార్టెంట్ కాదు అనుకున్నాను అనుకోండి, ఆ చాప్టర్ నుంచి 5 క్వశ్చన్లు వచ్చాయనుకోండి, ఎంసెట్ ఎగ్జామ్, ఐఐటి ఎగ్జామ్ ఎగిరిపోతుంది, నీట్ ఎగ్జామ్. సో అందువల్ల పరీక్ష రాసే విద్యార్థి ఏ ఛాన్స్ తీసుకోవద్దు, అలాగే భద్రత చూసే వ్యవస్థ ఏ ఛాన్స్ తీసుకోవద్దు. ఇది జరగదు, ఇది అవకాశమే లేదు అనే కంక్లూజన్ రాకూడదు. అదే సమయంలో వెంటనే ఇలా ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఇలా దాన్ని మళ్ళీ ప్రత్యారోపణలు, ఇప్పుడు ఇంకా రాజకీయాలు మొదలెత్తాయి, దాన్ని పొలిటికల్గా. ఎందుకంటే ఈ దేశంలో రాజకీయ నాయకులు హత్యా ప్రయత్నాలను ఒక సాధనంగా వాడుకున్న అనుభవం మనకుంది. ఇప్పుడు మీకు గుర్తుండి ఉంటుంది, 2-3 నెలల క్రితమే మోడీపై హత్యా ప్రయత్నం అని పూణేలో కేసు అయింది, చాలామంది అరెస్ట్ చేశారు. ఈ ఎన్నికల్లో మీరు ఎక్కడైనా ఎప్పుడైనా మోడీపై హత్యా ప్రయత్నం అనే అంశాన్ని విన్నామా? మరి ఏమైంది? నిజంగా మోడీపై హత్యా ప్రయత్నం జరిగి ఉంటే చర్చ పెద్ద ఎత్తున జరగాలిగా. అసలు ఆ హత్యా ప్రయత్నాన్ని అనుమానం వ్యక్తం చేస్తే నువ్వు దేశద్రోహి, నీవే మోడీని చంపుతున్నావు అని అన్నారు. మరి ఎందుకు ఇప్పుడు మోడీపై హత్యా ప్రయత్నం? మోడీ గారు కూడా ఎక్కడైనా ఉపన్యాసాల్లో మేరే కుమార్ డాల్నేకే లియే అని అంటాడా? అంటలేడే. మరి అసలు ఒక పత్రికలో వచ్చిన వార్తల ప్రకారం అయితే ఎఫ్ఐఆర్లలో కూడా హత్య అనే కేసును రాయలేదని. మరి మోడీ హత్య కేసు ఏమైంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఆ దాడిని మీరు ఎన్ఐఏకి అప్పచెప్పారు, మరి మోడీ హత్య కేసు ఎన్ఐఏకి అప్పచెప్పారు ఎందుకు? పూణే పోలీస్ ఎందుకు చూస్తుంది? కామన్ సెన్స్ కదా ఇది. సో ఒక ఎయిర్పోర్ట్లో కత్తితో దాడి జరిగితే దాన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టేకప్ చేసింది. భారత ప్రధానిపై దాడి జరిగిన అనే అనుమానం ఉన్నప్పుడు ఎన్ఐఏకి ఎందుకు పోదు కేసు? పూణే పోలీసు ఎందుకు విచారిస్తుంది? మరి ఎన్ఐఏ ఏం చేసింది? ఎవరు ఏం కనుగొన్నది? మోడీపై హత్యా ప్రయత్నం జరగనట్లా? అందువల్ల ఎప్పుడైతే ఇలా కొన్ని అనుభవాలు ఉన్నాయనుకోండి,
అప్పుడు డౌట్ఫుల్ ఇంకా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ విమానం గురించి కూడా అలాగే అయింది. రాజకీయ పార్టీలు కూడా ప్రజల సానుభూతి కొరకు కూడా చేస్తూ వస్తున్న అనుభవం ఉంది. దానివల్ల ప్రతి ఒక్కటి అనుమానమే. చేశారని మోడీ చేశారని నేను అంటలేను, రాహుల్ గాంధీ చేయించుకుంటున్నారని అంటలేను. కానీ చరిత్ర ఏం చెప్తోంది? పొలిటీషియన్లు హత్యలు జరుగుతున్నట్లు, హత్యా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఒక వాతావరణం క్రియేట్ చేసి సానుభూతి పొందుతున్న కాలంలో మనం బతుకుతున్నాం. అలాంటప్పుడు ప్రతిదానిపైన అనుమానమే. అందుకే ఒక హేతువాది దేవుణ్ణి ఇలా ప్రార్థించాడట, ఓ దేవుడా, బ్రాకెట్లో దేవుడు అనేవారు ఉంటే, నా ఆత్మను బ్రాకెట్లో ఆత్మ అనేది ఉంటే కాపాడండి అన్నట్ట. ఇప్పుడు నేను కూడా స్పందించేది ఏంటంటే, నరేంద్ర మోడీపై గతంలో కానీ రాహుల్ గాంధీపై ఇప్పుడు కానీ హత్యా ప్రయత్నం బ్రాకెట్లో జరిగి ఉంటే తీవ్రంగా ఖండిస్తున్నాను. నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. రైట్ నాగేశ్వర్ గారు, చూసాం ఓవరాల్గా అటు ఎలక్షన్ మార్నింగ్లో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సరళి, ఈవీఎంల మొరాయింపు, ఈసీ పనితీరు, అలాగే పార్టీల లెక్కలు, అలాగే గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి, రాజధానికి సంబంధించి పోలింగ్ పర్సంటేజ్ తగ్గుతుండడం ఎలాంటి సంకేతాలు పంపుతోంది, రాహుల్ గాంధీ హత్యాయత్నం వార్తల్లో వాస్తవం ఎంత, వీటికి సంబంధించి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ